హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. మన రామాలయంలో కుంభాభిషేకం అయిన తర్వాత అందరం యాగశాలకైతే వెళ్ళాం. అనిల్ పైన వీడియో తీస్తుంటే మధ్యలో ప్రశాంత్ వచ్చాడు. పురాణాయన నన్ను వీడియో తీస్తున్నాడు అనుకుని అటు వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అందరం యాగశాల లోపలికి వెళ్ళి హోమం చుట్టూ తిరిగాం. ఈ మొక్కలను ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్స్ చేయండి. అన్న మళ్ళీ వచ్చాడు, ఎందుకంటే ప్రసాదం కోసం. అన్నం చూసి అనిల్ బాయ్ కూడా ప్రసాదం కోసం బయలుదేరాడు. లైన్ లో కూడా నిలబడ్డాడు. కానీ ఇక్కడ ప్రసాదం కోసం వచ్చిన సురేంద్ర అన్నే ప్రసాదాన్ని పంచుతున్నాడు. అయ్యయ్యో. ఇంకా సాయంత్రం అయితే కోలాటం స్టార్ట్ అయింది. ఏ మాటకు ఆ మాట పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీసేశారు. ఎందుకంటే ఇక్కడ డీజే మన భార్గవ్ కాబట్టి. ఏందబ్బా మన తేజ ఇంకా కాల్ చేయలేదని చూస్తే ఇక్కడ ప్రణయ్ తో కలిసి ప్రసాదం పంచుతున్నాడు. ఇంక ఈ లోపల మన మాజీ ఎమ్మెల్యే గారైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు. మార్నింగ్ అయితే మన ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇంకా మంగళ మేళాలు మోగాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఇసుకపాలెం యూత్ వచ్చారు కాబట్టి. ఇంకా మన యూత్ అమ్మవారిని అయ్యవారిని కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్తున్నారు. మన యూత్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నేను ఎందుకు అలా చెప్తున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. మన యూత్ అంత పర్ఫెక్ట్ గా డాన్స్ చేయడానికి కారణం వినయ్. ఎందుకంటే వినయే ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిగింది. ఇంకా చాలా ఫోటోస్ వచ్చింది నేను అనుకున్న దానికన్నా. ప్లీజ్ ఏమనుకోకుండా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.